హల్లెలూయా. భారతదేశానికి ఇతర దేశానికి తేడా ఏంటంటే, ఇతర దేశాల్లో దైవభక్తి దేశభక్తి ఉంటుంది. భారతదేశంలో వ్యక్తి భక్తి వ్యాపార భక్తి ఉంటుంది. అది తేడా. దైవభక్తి దేశభక్తి, వ్యక్తి భక్తి వ్యాపార భక్తి అంతేకాదు. ఇతర దేశాల్లో ఎర్లీ కమ్మింగ్ లేట్ పోయింగ్, భారతదేశంలో లేట్ కమ్మింగ్ ఎర్లీ పోయింగ్. మన దేశంలో ఆలస్యంగా వస్తాడు, పెద్దవాళ్ళు వెళ్ళిపోతాడు. ఆ దేశంలో అయితే పెద్దవాళ్ళే వస్తాడు, ఆలస్యంగా వెళ్తాడు. అందుకే అభివృద్ధిలో అంత తేడా వచ్చింది. అందుకే మనకి ఎంత వ్యత్యాసమో చూడండి. ఎందుకంటే వాళ్ళ భక్తి అలాంటిది, మన భక్తి ఇలాంటిది. ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉంటుంది కథలో. ఎందుకంటే అది చలనం లేదు అక్కడ, అందులో చలనం లేదు కాబట్టి. గొంగలో చలనం ఉంటుందా? కథలంటే జీవం ఉండదు అందులో. అందుకే వాక్యం అంటుందా, మీరు బ్రతికి ఉన్నారన్నమాట, కానీ మీరు చచ్చిన వరకు సమానం. ఆత్మీయ కదలికలు మనలో లేవు, ఆత్మీయ ఉద్యమం లేదు, ఆత్మీయ నడిపింపు లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు, ఆత్మీయ స్థిరత్వం లేదు. ఇక్కడ వాక్యం అంటుంది 2014లో ప్రవేశించాం కాబట్టి మనం 2వ కొరింథీ 5:17 అంటారు. అప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా. అయితే నేడు మన జీవితాలు ఎలా ఉండాలంటే, మన జీవితాల్లో కూడా నూతన సంవత్సరంలో మొట్టమొదటి నెల మొదటి రోజులో మనం కూడా నూతనమైన తీర్మానాలు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు, నూతనమైన చూపులు, నూతనమైన నడతలు కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. నూతనమైన మనసు కలిగి ఉండాలి, నూతనమైన ఆత్మను కలిగి ఉండాలి, నూతనమైన హృదయాన్ని కలిగి ఉండాలి. మనకు లోపించింది ఏంటంటే, హృదయంలో తలంపులు పాతవే ఉంటాయి కానీ కొత్తవి రావు మనకి. ఎందుకంటే మనము ఆయన పరిశుద్ధమైన రక్తంలో పరిపూర్ణంగా కడగబడలేదు, మనం వాషప్ చేయలేదైనా. ఇంకా ఎందుకు? ఆయనకు మనం మొర్ర పెట్టుకోలేదు. అదినేమో ఇజ్రాయేలీల వలె ఆనాడు ఇజ్రాయేలీలు కూడా కార్యం జరిగే వరకు కూడా ఆయన స్తుతించేవాడు. కార్యం జరపబడిన తర్వాత ఆయన మరి వాక్యాన్ని మళ్ళీ పక్కన పెట్టేసేవాళ్ళంటే, మనము కూడా మనకి ఇంట్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబపరముగా కానీ, సంఘపరముగా కానీ ఏదైనా కార్యము మనకు లాభకరముగా, లబ్ధిపరముగా జరపబడినట్లయితే దేవుని కీర్తిస్తున్నాం. అయ్యే వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని భక్తిని మనం పక్కన పెట్టేస్తున్నాం ప్రియులా. కాబట్టి నూతన సంవత్సరంలో మనం నూతన విధానాన్ని మనం కలిగి ఉండాలి, నూతనమైన తీర్మానాలు కలిగి ఉండాలి. నీవు నూతన తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు నీకు ఏం అనుగ్రహిస్తాడో యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36, 26, 27 వచనాల పర్యంతం మనం చూసినట్లయితే, నీవు నూతనముగా నీ జీవితంలో ఈ నూతన దినములో నూతన వచనంలో యేసు ప్రభు నీవు ఆహ్వానించినట్లయితే నీకు ప్రభు ఏం అనుగ్రహిస్తాడో అందులో విపులముగా లిఖించబడి ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు 36, 27, 27 నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని విధులను గైకొనిన వారుగాను చేసేదను. చాలమ్మా, ఇక్కడ ఆయన ఆజ్ఞలను గైకుంటే, ఆయన కట్టడలు గైకొని ఆయన విధులను పాటిస్తే అప్పుడు మీకు ఏం చేస్తాడో నూతన హృదయాన్ని ఇస్తాడంటున్నాడు. అది మనం పాటించాలి, అది చేయాలి. మనం నూతన తలంపులు కలిగి ఉండాలి, లేక నూతన హృదయాన్ని క్రీస్తు ద్వారా పొందాలి అంటే ఆయన కట్టడలు గైకోవాలి, ఆయన విధులను పాటించాలి. అవి పాటించకుండా మనం పొందాలని ఆశిస్తూ ఉంటాం, పాటించము కానీ పొందాలని ఆశిస్తాం అంతే.
ప్రార్థన చేయము కానీ ఫలితం రాబట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. అదే వ్యాపార భక్తి అన్నాను అందాక. వ్యాపార భక్తి అంటే అదే, ప్రార్థన చేయం ఫలితం వచ్చి చేయాలి అంతే కదా. పెట్టుబడి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు లాభం రావాలన్నమాట. ఆ విధమైన భక్తి మాకు. కాబట్టి ప్రియులారా, అటువంటి భక్తి కదా ప్రభు. నా విధులను గైకొని నా ఆజ్ఞలు పాటించినట్లయితే నీకు నూతన స్వభావం, అంటే నీలో పాపం స్వభావం పూర్తిగా మారిపోద్ది అన్నమాట. నీ ఆలోచన మారిపోతాయి, నీకు కొత్త హృదయం ఇస్తానంటున్నాడు. ఎంత చక్కటి దాన్ని దేవుడు అండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. నీ ఇంత మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు నేను కాపాడుతున్నాను వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాపాడుతున్నాను లేదా మనం? కాపాడుతున్నాడమ్మా. సర్వగారు సర్వాత్మక దాచి కాపాడుతున్నాడు. కాబట్టి అటువంటి వాగ్దానాలు మనం ఈ నూతన సంవత్సరంలో నిండుగా మెండుగా పొందాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన చట్టాలను గైకొని ఆయన విధులను పాటించాలి. అలాగే చూడండి, ఒక వ్యక్తి మన జీవగ్రంథంలో పాటించాడు. చూద్దామా? లోక సువార్త చూడండి 19వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఒక వ్యక్తి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన వాక్కు విన్నాడంటే కేవలం ఆయన చూడడానికే వచ్చాడు. ఆయన నీకులాగా నాకులాగా మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. కానీ కేవలం యేసయ్య ఎలాగుంటాడు అని చూడాలని చూడమ్మా. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంత ఉండవలసి ఉన్నదని చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. బస చేయాలని జక్కయ్య ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తూ ఉన్నాను, అన్యాయంగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 గంటలు మరలా చెల్లించులని చెప్పాను. చాలమ్మా. ఇక్కడ ప్రభు కోసం ప్రభు వస్తున్నాడని వీధిలో గుంపులు కూడా జనం ఉంటే జక్కయ్య ఏం చేస్తున్నాడు? ఏమెక్కాడు? ఏమా వేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? పొట్టివాడు అంటే అంతేకాదు, పొట్టివాడని కాదు అక్కడ. ఎందుకంటే ఆడి పర్సనాలిటీ వ్యక్తిగత విలువను వ్యక్తిగతంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, ట్యాక్స్ ఆఫీసర్ కదా ఆయన. ట్యాక్స్ ఆఫీసర్ అయితే ఆయన ఎవరో చూడకూడదు, వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినకూడదు. కాబట్టి వేడి చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే టీకాకులు పెద్దవి ఉంటాయంట, టీకాకులు కానీ పెద్ద పెద్ద ఆకులు ఉంటాయంట. ఆకులు వాటిని నక్కి చూస్తారన్నమాట. ఏంటి జక్కయ్య పైన ఎవరు చూడకుండానే నక్కి చూస్తా వాడంట. ఆకులు పెద్దవి కాబట్టి అటు వాటి నుండి చూస్తుంటే ప్రభు ఎలాంటి వాడు? హృదయాలను పరిశోధించేవాడు. కాబట్టి జక్కయ్యని చూశాడు ప్రభు. జక్కయ్య నువ్వు దిగురా, నిన్ను పిలుస్తున్నాడు ఇవాళ. ఒకవేళ నిన్ను నువ్వు గర్వపరుచుకుంటూ నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ అతిశయపడుతూ గర్వపడుతూ ఉన్నట్లయితే, నిన్ను నీవే ఆరాధించుకుంటూ ఉన్నట్లయితే, నిన్ను నీవే గర్వపరుచుకుంటూ ఉన్నట్లయితే అతి స్థితి నుండి దిగిరా, విడిచిపెట్టుగా అని నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో పిలుస్తూ ఉన్నాడు. నీవు ప్రభు పిలుపు వచ్చినట్లయితే జక్కయ్య వలె నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. వెంటనే జక్కయ్య నువ్వు వ్యక్తికి 4 రొట్టెలు వడ్డీ చేసే జక్కయ్య వెంటనే ప్రభు స్వరము వినగానే నూతన స్వభావాన్ని సంతరించుకున్నాడు. ప్రభువా, నేను అన్యాయంగా తీసుకున్న దాంట్లో 4 రొట్టెలు తిరిగి వారికి ఇచ్చేస్తాను తండ్రి అంటున్నాడు. అంటే ఆయన ఏమి చేశాడు? తిరిగి తీసుకుని అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తానంటున్నాడు. నీ దగ్గర కూడా ప్రభువుకి కావాల్సింది ఒకటి ఉంది. నీవు కూడా దాన్ని నీ ఇష్టానుసారమైన జీవితానికి అన్యాయంగా అక్రమంగా వాడుకుంటున్న ప్రభు వస్తువుని, ప్రభువు నీకు ఇచ్చిన వస్తువుని నువ్వు అన్యాయంగా వాడుకుంటూ ఉన్నావు, అక్రమైన వ్యాపారం చేస్తూ ఉన్నావు. దాంతో ఏంటది? నీ హృదయము. నీ హృదయంతో ఎన్నో లావాదేవీలు చేస్తూ ఉన్నావు. నువ్వు ఈ లోకాంశమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. లోకమే ప్రపంచమని, లోకమే నాకు అన్ని విధాలా మూలమైనదని లోకాన్ని నమ్మి దేవుని వాక్యాన్ని విస్మరించి నీవు సంచరిస్తూ ఉన్నట్లయితే ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో అంటూ ఉన్నాడు, జక్కయ్య మాదిరిగా నిన్ను
పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీవు అతిశయం విన్నట్టు వీడి వచ్చినట్లయితే నేను పరలోకంలో అతిశయపడిగా చేస్తానయ్యా. నీవు గర్వాన్ని విడిచి వచ్చినట్లయితే నేను గర్వించే బిడ్డగాన్ని ఉంటావయ్యా. అటువంటి గొప్ప ఘనత నీకు ఇస్తానయ్యా అంటూ ఉన్నాడు. ఒకవేళ నిన్ను మోసపరుచుకునేవాడిగా ప్రజలను మోసపుచ్చేవాడుగా ఉన్నట్లయితే అటువంటి స్వభావాన్ని మార్చివేసి మృదువైన స్వభావాన్ని నీకు ఇస్తానయ్యా అంటున్నాడు ప్రభు. నేను నూతన సంవత్సరంలో మొట్టమొదటి నెల మొట్టమొదటి రోజులో నీవు నూతన జీవితాన్ని లేక నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని కావాలనుకుంటే జక్కయ్యవలే నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి. వెంటనే దిగి వచ్చాడు. మాట విన్నాడు, ప్రభు మాట విన్నాడంతే. నీవు సంవత్సరాల నుంచి ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నావు, కానీ మనలో నూతన తలపులు లేవు. కానీ నేడు మనము అలవర్చుకోవాలి. ఎందుకంటే సమయము మనము కడవరి దినంలో ఉన్నామని గమనించండి. సమయమేగా లేదు. కాబట్టి ఇక ఎంతో సమయం ఉంది, యవ్వనం ఉంది, ధనం ఉంది, ఘనం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఇచ్చి ఉంది అనుకుంటున్నావేమో. కానీ అవన్నీ దేవుని వాక్యము, దేవుని యొక్క శక్తి ముందు వ్యర్థమే. కాబట్టి ప్రియ సహోదరి, నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినాన నేను కూడా ఏం చేయాలంటే మనం మార్చబడాలి. చెక్కే మార్చబడాలి. అంటున్నాడు చెక్క. ఏమంటున్నాడు ఇందులో? ఏమంటాడంటే నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, నాలో యేసు వచ్చినందునా. పడుకుంటున్నాను. అయ్యా ప్రభువా, నువ్వు నా హృదయంలోకి వచ్చావు వాటి ప్రభువా, నా మనో నేత్రం తెరవబడింది ప్రభువా. అన్ని పాడగలుగుతున్నావు మరి వెనకాల సమయంలో. సహోదరి, నీకు అతి ధన్యకరమైన జీవితం కావాలంటే ఈ నూతన సంవత్సరంలో జక్కయ్య లాంటి తీర్మానం నువ్వు తీసుకోవాలి. అటువంటి తీర్మానాన్ని తీసుకోగలిగిన రోజున నీవు ఇదిగో పాఠం గరించిన సమస్తమును అటువంటి కొత్త జీవితాన్ని దేవాది దేవుడు మీ అందరికీ ఈ నూతన సంవత్సరం మొదటి నెల మొదటి రోజున మీ అందరికీ అనుగ్రహించడు గాక. ఈ చిన్న వర్షం దేవుడు దీవించడు గాక. తెలుగు సమయానికి మరి కాలాతీతం అవుతుంది కాబట్టి తెలుగు సమయాన్ని గారికి